నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. బీఆర్ఎస్ పార్టీకి తొలి విజయం ఖాయమైపోయినట్టేనా? బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఎన్నికలు లేకపోయినా తొలి విజయం ఎలాగా అనుకుంటున్నారా? ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేస్తాను ముఖ్యమంత్రి ఆదేశిస్తే అని ప్రకటించేశారు. అదేమంది దానం నాగేందర్ గతంలో చాలా సందర్భాల్లో నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ మాత్రం కొంతవరకు సంచలనం రేపుతుంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది, ఒక 10 మంది ఎమ్మెల్యేల వరకు కాంగ్రెస్ పార్టీ గూటిలో చేరారు. దానం నాగేందర్ కూడా 2023లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ ప్రజెంట్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు కోర్టులో నడుస్తుంది. దానికి సంబంధించి సరైనటువంటి సమయంలో స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాలి అనేది మాత్రం గతం నుంచి వస్తున్నటువంటి వాదన. కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం, కాలయాపన చేయడంతో సుప్రీంకోర్టు డైరెక్ట్గా స్పీకర్కి రూలింగ్ ఇవ్వడం జరిగింది. మీరు ఈ సమయంలోపు ఖచ్చితంగా పలానా సమయంలోపు, అంటే ఒక నిర్ణీతమైనటువంటి సమయంలోపు మీరు నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని స్పీకర్కి ప్రధానంగా ప్రస్తావిస్తూ ఆదేశించడం జరిగింది. కానీ స్పీకర్ దీనికి సంబంధించినటువంటి నిర్ణయానికి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో విచారణకు ఆహ్వానించడం జరిగింది. వారికి సంబంధించిన ఒక షెడ్యూల్ ఇచ్చేశారు. సో పలానా తేదీ రోజున పలానా ఎమ్మెల్యే రావాలి, వారికి సంబంధించి ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది అనేటువంటి అంశాలు ప్రస్తావించాలి. ఇలాంటి ఇష్యూస్ నడుస్తున్నాయి. కానీ వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో మేము కప్పుకున్నటువంటిది జాతీయ జెండాకి సంబంధించినటువంటి కండువా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండువా కాదు, మేము అభివృద్ధి కార్యక్రమాల కోసం మాత్రమే ముఖ్యమంత్రిని కలిసాం అనేటువంటి ఇష్యూని ప్రధానంగా ప్రస్తావించారు. ఆ 8 మంది ఎమ్మెల్యేలో ఒకరు బీఏసీ చైర్మన్ పదవి నేను తీసుకొని ఉన్నాను కాబట్టి పీఏసీ చైర్మన్ పదవిని, సో పీఏసీ చైర్మన్ పదవి అనేది సాధారణంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఇస్తూ ఉంటారు కాబట్టి, సో దానికి సంబంధించి తీసుకున్నాను కాబట్టి నా మీద ఎలాంటి పార్టీ ఫిరాయింపు ఉండదు, నేను ఎక్కడ పార్టీ ఫిరాయింపులకి పాల్పడలేదు అనేది మాత్రం 8 మంది క్లారిటీ ఇచ్చారు. మరి ఈ 8 మందికి సంబంధించి స్పీకర్ ఒక క్లారిటీకి వచ్చేసారా, ఒక నిర్ణయం తీసుకోవడానికి రెడీ అయిపోయారా? సో వీళ్ళ మీద అనర్హత వేటు పడుతుందా పడదా, అసలు లేకపోతే వీరు ఇచ్చినటువంటి సమాధానం పట్ల స్పీకర్ సంతృప్తిగా ఉన్నారా? ప్రజెంట్ ఇది మాత్రం హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆ మిగిలినటువంటి 2 సభ్యుల్లో ఒకరు కడియం శ్రీహరి, 2 దానం నాగేందర్. కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇద్దరు గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, సీనియర్ వ్యక్తులు ఆయా జిల్లాల్లో. కానీ కడియం శ్రీహరి మీద వేటు పడేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి ఇష్యూ ఇంకా నలుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన స్పీకర్కి మరింత సమయం కావాలని గడువును కోరడం జరిగింది. ఇక దానం నాగేందర్ మీద స్పీకర్ వేటు వేయడం ఖాయంగానే కనిపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2023లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ 2024లో వచ్చినటువంటి లోక్సభ ఎన్నికల్లో, అంటే 1 ఇయర్లోనే ఆయన పార్టీ మారడం జరిగింది, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశారు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. అంటే ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది మాత్రం చాలా క్లియర్ కట్గా చెప్పింది. కొన్ని నిబంధనలను అతిక్రమించినటువంటి ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయింపు ద్వారా సభాపతుల చేత అనర్హత వేటుకు గురవుతారు. ప్రధానమైనటువంటి కారణం ఒకటి, వారు ఎన్నికైనటువంటి పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళినప్పుడు. కారణం ప్రధానంగా 2, ఒక పార్టీ జారీ చేసినటువంటి విప్పును, తమ యొక్క పార్టీ జారీ చేసినటువంటి విప్పుకి ధిక్కరించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి. 3, పార్టీ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన వారికి. అంటే పార్టీ ఒక రకంగా ఓటు వేయమంటే అలా ఓటు వేసినా వేయకపోయినా దాని మీద తటస్థంగా ఉన్న ఆయా సభ్యుల మీద మాత్రం అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్. సో స్పీకర్ దగ్గర కాలయాపన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇందాక నేను చెప్పినట్లుగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ పరంపర ఇప్పుడు కొనసాగుతూనే ఉంది, ఆ ప్రక్రియ. సో డెసిషన్ ఏ విధంగా ఉంటుందో కొంచెం పక్కన పెడదాం. కానీ దానం నాగేందర్ మాత్రం పూర్తి స్థాయిలో తను రాజీనామాకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 10వ సెక్షన్, అంటే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో పూర్తి స్థాయిలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావనకు ఉన్నాయి. మిగిలినటువంటి 8 మంది చెప్పినటువంటి ఏదైతే కారణాలు ఉన్నాయో అవి దానం నాగేందర్ దగ్గర చెల్లేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే ఆయన స్వతహాగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే 2024 సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేశారు కాబట్టి, సో ప్రత్యక్షంగా అందరికీ కనబడ్డారు కాబట్టి, సో పార్టీ ఫిరాయించినట్లుగానే లెక్కేసుకోవాలి. అంటే దానం నాగేందర్ ఈరోజు చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, నేను ముఖ్యమంత్రి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను,
రెండోది రాబోయేటువంటి 10 సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మాత్రమే ఉండాలి, అప్పుడే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది, నేను సహకరిస్తాను. ఇలాంటి అంశాలన్నీ కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే దానం నాగేందర్ నేను ఉండలేక ఎలాగా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అనేసి కుండల బద్దలుగా చెప్తున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానా, అసలు నేను పార్టీ ఫిరాయింపు చేశానా, పార్టీ మారానా అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఎక్కడ లేదు. వారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, ఆ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లుగా వారు చెప్పడం జరుగుతుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సమయంలో కూడా అధిష్టానం ఆదేశిస్తే నేను పోటీ చేస్తానన్నారు. సో దాని తర్వాత మళ్ళీ ఆయన్ని ఎమ్మెల్సీగా తీసుకుంటారు. సో జూబ్లీ హిల్స్కి ఖైరతాబాద్కి సంబంధించి ఒకవేళ ఉప ఎన్నిక వస్తే పీజేఆర్ కుమార్తె కానీ మరో కీలకమైనటువంటి నేతకు కానీ ఎమ్మెల్యే టికెట్ ఇక్కడ ఇచ్చేసి దానం నాగేందర్ను ఎమ్మెల్సీగా చేసేసి దాని నుంచి మంత్రి పదవి ఇస్తారు అనేది మాత్రం ఇప్పుడు చాలా క్లియర్ కట్గా వినబడింది. అధిష్టానం దగ్గరికి వెళ్ళడం, కేంద్ర పెద్దల్ని కలవడం, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల్ని కలవడం. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉమ్మడి రాష్ట్రంలో ఉంది కాబట్టి తన యొక్క పలుకుబడిని ఉపయోగించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి వాదన బలంగా వినబడింది. కానీ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఖైరతాబాద్ నుంచి నేను పోటీ చేయడానికి, పోరాటం చేయడానికి, దేనికైనా నేను రెడీగా ఉన్నాను, ప్రజల్లోకి వెళ్ళడానికి అంటే దానం నాగేందర్ ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు, ఆయన రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రితో పాటుగా కాంగ్రెస్ పార్టీయే కొంతవరకు రాజీనామాకు ఇప్పట్లో ఆపుతున్నట్లుగా తెలుస్తుంది. అంటే దానం నాగేందర్ మాటల్లో ఒకసారి మనం గమనిస్తే, సో ఆయన గతం నుంచి పార్టీలో ఉన్నప్పటికీను ప్రతిసారి కూడా అంటే ఎవ్రీ టైం కూడా దానం నాగేందర్ తన యొక్క ఉనికిలో భాగంగా సో నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి అంశాలు ప్రస్తావిస్తూనే సమకాలీనమైనటువంటి రాజకీయ అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఈసారి కూడా మామూలుగానే నేను రాజీనామా చేస్తారన్నారా, లేదా నిజంగా రాజీనామా చేసేటువంటి యోచన చాలా స్పష్టంగా కనబడుతుందా? ఒకవేళ రాజీనామా చేయకపోతే మాత్రం పూర్తి స్థాయిలో స్పీకరే అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం ఆయనకు క్లారిటీ వచ్చిందా అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా మారుతుంది. కానీ మారినటువంటి పార్టీ అనేది చాలా స్పష్టంగా ఉంది కాబట్టి స్పీకర్ నిర్ణయం కూడా అదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అనర్హత వేటు తప్పదు అనేది మాత్రం ఆయనలో క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తుంది. సో ముందస్తుగానే అంటే అనర్హత వేటు పడకుండానే ముందే రాజీనామా చేసేసి ఉప ఎన్నికలకు వెళ్తే బెటర్ కదా అనేది మాత్రం ఇక్కడ వినిపిస్తున్నటువంటి వాదన. నేను మొదట ప్రారంభించేటప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది, ఇది బీఆర్ఎస్ పార్టీకి విజయం అనేసి. ఎలా బీఆర్ఎస్ పార్టీకి విజయం అవుతుంది అనేటువంటి విషయానికి వద్దాం ఒకసారి. పార్టీ మారినటువంటి 10 మంది శాసనసభ్యుల్లో 8 మందికి సంబంధించినటువంటి నిర్ణయం స్పీకర్ ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలినటువంటి 2 సభ్యులకి సంబంధించి వారే నిర్ణయం తీసుకుంటారా లేకపోతే స్పీకర్ నిర్ణయం వరకు వారు వెయిట్ చేస్తారా అనేది వేచి చూడాలి. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెప్తుంది వారు పార్టీ మారారు, వారి మీద అనర్హత వేటు పడుతుంది అనేది. సో స్వతహాగా వారికి వారే రాజీనామా చేస్తున్నారు అంటే పార్టీ మారామనేది క్లియర్ కట్గా ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తన తొలి విజయంగా మాత్రం దీన్ని ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. మరి నిజంగా ఎన్నికలు వస్తే ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితుల్లో దానం నాగేందర్కే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా, లేకపోతే పీజేఆర్ కుమార్తె పేరు తెర మీదకి వస్తుంది కాబట్టి సో ఆ కోటాలో ఏమైనా పరిగణించేటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నా? సో ఇవి రెండూ కాకుండా మరో కీలకమైనటువంటి వ్యక్తికి ఎమ్మెల్యే పదవి, ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇస్తారు అనేటువంటి నానుడు కూడా వినిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దానం నాగేందర్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఈయన ఎమ్మెల్సీగా చేసి మినిస్టర్ని చేయాలి అనేటువంటి వాదన కూడా తెర మీదకి వచ్చింది కాబట్టి రీసెంట్గానే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపొందారు, ఆయన కూడా మంత్రి అనేటువంటి పేరు ఖరారైపోయింది. కానీ అజారుద్దీన్కి ఆల్రెడీ మంత్రి పదవి ఇచ్చేశారు కాబట్టి హైదరాబాద్ జిల్లా నుంచి మరో వ్యక్తిని మంత్రి పదవిలోకి తీసుకుంటారా? ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి చెక్ పెట్టాలంటే మాత్రం రేపు ఖైరతాబాద్ అభ్యర్థి ఎవరు అనేది తేలేటప్పుడు మాత్రం ఈ మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఓవరాల్గా మాత్రం మళ్ళీ హైదరాబాద్ జిల్లాలో, రాష్ట్ర రాజధాని భాగ్యనగర్ జిల్లాలో ఎన్నికల నగారా మోగేటువంటి అవకాశాలు అతి త్వరలోనే చాలా స్పష్టంగా కనపడుతున్నట్లుగా తెలుస్తుంది. మరి దీని మీద స్పీకర్ నిర్ణయం వరకు వెయిట్ చేస్తారా, ఈ ముందుగానే రాజీనామా చేస్తారా, పార్టీ అధిష్టానం మదిలో ఏం కనిపిస్తుంది? సో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత వచ్చేటువంటి ఏడాదిలో ఈ ప్రక్రియకి సంబంధించి ప్రారంభించేటువంటి అవకాశం ఉందా, అప్పుడేమైనా నిర్ణయం తీసుకుంటారా అనేది మాత్రం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈలోపే స్పీకర్ నిర్ణయం ఒకవేళ వస్తే మాత్రం అనర్హత వేటు పడేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అనేది మాత్రం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. సో కాబట్టి దానిలోపే రాజీనామా చేస్తారనేది మాత్రం ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి 2 సార్లు క్లారిటీ ఇస్తున్నారు కాబట్టి దానం నాగేందర్ సో రాజీనామా వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలే చాలా పుష్కలంగా కనబడుతున్నాయి. సో ఏమవుతుందో మనం కూడా వేచి చూద్దాం. సో రేపు ఖైరతాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేయబోతున్నారు, మళ్ళీ ఎవరికి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి సమాయత్తం ఏ విధంగా ఎన్నికలకు కాబోతున్నారనే దాంట్లో మనం కూడా వెయిట్ చేద్దాం. సో ఎలాంటి క్లారిటీ రావాలన్నా మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించి ఒక పులి స్టాప్ పడేటువంటి అవకాశాలు అయితే
చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.